Good morning, sir. Yes, good morning to all of you who have joined. Yes, there is a important instruction with regard to మన ఆన్లైన్ క్లాస్ గురించి. సో నిన్న ఒక మెసేజ్ పెట్టినాను నేను. ఆ, మనకు కాలేజ్కి జీ సూట్ అనేది అలాట్ అయింది. సో నిన్న మన ప్రిన్సిపల్ సార్ నైట్ మీటింగ్ పెట్టుకున్నారు 8 o'clockకి, అది చెప్పినారు. సో మన కాలేజ్కి జీ సూట్, గూగుల్ సూట్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్కి అలాట్ అవుతుంది. సో మనం కూడా అప్లై చేసుకున్నాము, మనకు కూడా అలాట్ అయింది. సో ఈ జీ సూట్, గూగుల్ సూట్ అనేది ఏంటంటే, మనం ఆన్లైన్ క్లాసెస్ గూగుల్ మీట్ అనే ఒక యాప్ ఉంది. సో ఆ మీట్ ద్వారా మనము కండక్ట్ చేసుకుంటాం ఫర్దర్. సో ఇప్పటివరకు మనము సిస్కో వెబ్ఎక్స్, ఇప్పుడు నేనైతే సిస్కో వెబ్ఎక్స్లో రన్ చేస్తున్నాను ఆన్లైన్ క్లాస్. కొంతమంది సారోళ్ళు మేబీ టీచ్మెంట్ యాప్ వాడుతున్నారేమో, కొంతమంది జూమ్ యాప్ వాడుతున్నారేమో. సో అది మన కమిషనర్ సార్ సిసి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ప్రతి కాలేజ్లో గూగుల్ సూట్, జీ సూట్ అనేది వాడాలా, గూగుల్ మీట్లోనే ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయాలని. సో మన కాలేజ్లో కూడా అప్లై చేసినాం, నిన్న అది వచ్చేసింది. ప్రిన్సిపల్ సారు అది క్రెడెన్షియల్స్ పాస్ ఆన్ చేసినారు మా స్టాఫ్కి. సో దీనికి ఏమంటే, మీరు యాజ్ అ స్టూడెంట్స్, యాజ్ అ పార్టిసిపెంట్స్ మీరందరూ మీ జీమెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పని చేస్తున్నాయో, యాక్టివ్లో ఉండే జీమెయిల్ ఐడీస్ ఒకసారి చెక్ చేసుకొని, మీకు దాంట్లో మెయిల్ పని చేస్తూ ఉంది, మీ మెసేజెస్ వస్తున్నాయంటే, మీరు ఆ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో యాక్టివ్లో, అది అంటే మీరు పాస్వర్డ్ కూడా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడైనా, అది కొంతమంది మర్చిపోతుంటారు. సో అది నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. నేను ఆల్రెడీ నిన్న నైటే నేను పెట్టినాను మెసేజ్ దట్ మీ జీమెయిల్ ఐడీస్ పాస్ ఆన్ చేయండి అని. సో అది ఈ పర్పస్ కోసమే. సో ఫర్దర్ మనము గూగుల్ మీట్. సో ఫస్ట్ థింగ్, మీరు మీ మెయిల్ ఐడీస్ ఏదైతే ఫంక్షనింగ్లో ఉన్నాయో, పనిచేస్తున్నాయో, ఆ మెయిల్ ఐడీస్ ఒకసారి చెక్ చేసుకొని నాకు ఫార్వర్డ్ చేయండి, జీమెయిల్ ఐడీస్. తర్వాత మీరు మీ మొబైల్స్లో గూగుల్ మీట్, ఓకే, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ మీట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం జాయిన్ అయినప్పుడు నేను అది చెప్తాను. మీరు అంటే నెక్స్ట్ నేను కూడా అది స్టడీ చేసి మీకు చెప్తాను ఎట్లా జాయిన్ కావాలా ఏమనేది. సో దాట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. కొత్త ప్లాట్ఫామ్ కాబట్టి సో కొద్దిగా టైం పడుతుంది. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ ఈజీలీ జాయిన్ కావచ్చు, అంటే రన్ కావచ్చు. సో మీరందరూ ఒకటి, మీ మెయిల్ ఐడీస్ పంపించండి. సెకండ్, జీమీట్, గూగుల్ మీట్ అనే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి రెడీగా. అండ్ ఇదే మెసేజ్ మీ ఫ్రెండ్స్, అదర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు జాయిన్ కాలేదు, సో వాళ్ళకు కూడా పాస్ ఆన్ చేయండి. అండ్ ఐ విల్ ఆల్సో రిమైండ్ ది వాట్సాప్ గ్రూప్. సో వన్స్ అగైన్ నేను మార్నింగ్ కూడా కాల్ చేసి చెప్తాను చాలా మందికి, ఎవరైతే అటెండ్ కావడం లేదో, మీరు అటెండ్ కాకపోతే మాత్రం ఇబ్బందిలో పడతారు. సో ఆన్లైన్ క్లాస్ ఇక్కడ అది రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు మధ్యలో వెళ్ళిపోయినా కూడా మీరు యాబ్సెంట్ కిందికి లెక్క వస్తుంది. సో వన్స్ మీరు లాగిన్ జాయిన్ అయిన తర్వాత క్లాస్ అయ్యేదాకా ఖచ్చితంగా ఉండాలా. తర్వాత దీంట్లో ఏంటంటే, గూగుల్ మీట్లో ఇప్పుడు మన క్లాస్ రన్ అవుతా ఉంది. దీంట్లో మన ప్రిన్సిపల్ సార్ అయినా జాయిన్ కావచ్చు ఈ క్లాస్కి, లేదా కమిషనర్ సార్ కూడా జాయిన్ అవుతారండి. సో మనం అది చెప్పలేము. సో ఒకవేళ హైయర్ అథారిటీస్ ఎవరైనా కావచ్చు, కమిషనర్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, లేదా స్పెషల్ సెక్రటరీ, లేదా మన ఆర్జేడి కానీ, లేదా మన అకాడమిక్ ఆఫీసర్ కానీ, ఏజిఓ కానీ, లేదా మన ప్రిన్సిపల్ సార్ కానీ, ఎనీబడి, వాళ్ళు ఒక్కొక్కసారి చెక్ చేయడానికి మన గ్రూప్లో క్లాస్ రన్నింగ్లో ఉండంగానే వాళ్ళు అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి వాళ్ళు చూస్తారు ఎవరెవరు అటెండ్ అయినారు. ఎప్పుడు ఇంకోటి ఏమంటే, క్లాస్ అయిన తర్వాత ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుందంట. అది
అందులో ఎవరు ఎప్పుడు జాయిన్ అయినారు, ఎప్పుడు వెళ్ళిపోయినారు అనేది కూడా రికార్డ్ ఉంటుంది దాంట్లో. సో సో బీ కేర్ఫుల్. సో అన్నెసరీగా అనవసరంగా డోంట్ మిస్ ది ఆన్లైన్ క్లాస్ మిస్ కావద్దండి. ఖచ్చితంగా మీకు టైమింగ్ ప్రకారంగా, టైం టేబుల్ ప్రకారంగా మీకు మేము ఏదైతే మెసేజెస్ పెడుతున్నామో దాన్ని బట్టి ప్రాంప్ట్‌గా కంపల్సరీ అటెండ్ కాండి. ఇది మీ మంచికే. మీరు అన్నెసెసరీగా యాబ్సెంట్ అయినారంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు హైయర్ అథారిటీస్ పంపించిన మెసేజెస్ పంపించినాము. నేను పంపించినాను. ప్రిన్సిపల్ సార్ ఈ పంపించిన మెసేజ్ పంపించినాను. దెన్ మనకు యూనివర్సిటీ నుంచి కూడా ప్రెస్ నోట్ వచ్చింది. అది కూడా నేను పంపించిన. సో మీరు అవన్నీ ఒకసారి చూసుకోండి. అన్ని ప్రతి దాంట్లోనూ వాళ్ళు అదే మెన్షన్ చేసినారు. ఆన్లైన్ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ లేనట్లయితే మీకు ఎగ్జామినేషన్స్‌కి పర్మిషన్ ఉండదు. సో మీకు ఎగ్జామినేషన్ లేదంటే యూ విల్ బి ఫెయిల్డ్. అన్నెసెసరీగా రిస్క్ తీసుకోవద్దండి. సో మీకు ఫస్ట్ ప్రయారిటీ మీ క్లాసెసే ఉండల్లా, స్టడీసే ఉండల్లా. అదే గవర్నమెంట్ కూడా అందుకే ప్రమోట్ చేస్తా ఉండేది, ఎంకరేజ్. సో అందుకే మీకు ఏదైతే ఫెసిలిటీ జగనన్న విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, లేదంటే ఎనీ అదర్ బెనిఫిట్స్, స్కాలర్షిప్స్ కానీ అవన్నీ ఏది కూడా మీకు రాదు. కేస్ మీరు యాబ్సెంట్ అయినారంటే అమ్మఒడి ఇట్లాంటివన్నీ. సో అనవసరంగా డోంట్ టేక్ ద రిస్క్. సో మీరు ఉండండి, జాయిన్ కాండి. మీరు ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందంటే, ఫోన్ ప్రాబ్లం అట్లా, మీరు మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి జాయిన్ కాండి ఆ దాంట్లో. నా కాడ మరి నేను ఎందుకు అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకుంటాను? సో దాట్ మీరు ఉన్నారా లేదా, ఓకే, మీరు అక్కడ కనబడతారు. ఇన్ కేసు మీరు మీ ఫ్రెండ్ దగ్గర కూర్చున్నారంటే ఆడిద్దరు కనబడతారు. అప్పుడు ఇద్దరు అటెండెన్స్ నేను వేస్తాను. కానీ మీరు అసలే అటెండ్ కాకపోతే మీరు ఇబ్బందులు పడతారు. ఒకవేళ మీకు వేరే అంటే మీ రెగ్యులర్ ఫోన్ లేదు, వేరే ఫోన్ ఎవరైనా ఇంట్లో ఉంటే అది ఆ ఫోన్తో అయినా ఆ లింక్ ద్వారా అటెండ్ కాండి. కానీ డోంట్ మిస్ ది క్లాస్. ఇది చాలా 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 స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ పాస్ ఆన్ చేయండి. నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పినాను. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ క్లాసెస్ అటెండ్ కండి. ఆన్లైన్ క్లాసెస్ అప్ టు 20th, 20 తేదీ వరకు. అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ నుంచి ఉంది, సిసి నుంచి ఉంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే అటెండ్ కావాలి. అన్నెసెసరీగా బయట తిరగద్దండి. పాండమిక్ ఉంది కాబట్టే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉంది. మీకు అట్లీస్ట్ అదృష్టం ఉంది. ఆన్లైన్ క్లాసులైనా జరుగుతున్నాయి అసలే లేకుండా. సో అది మీరు ఫుల్గా యూజ్ చేసుకోండి ఆ ఫెసిలిటీ. తర్వాత అన్నెసెసరీగా బయటికి రావద్దు. ఏమైనా అర్జెంట్ వర్క్ ఉన్నా కూడా బయటికి వచ్చినా కూడా వేరే మాస్క్ అండ్ ఏవైతే వర్క్ ఉందో అది అటెండ్ కావచ్చు. కానీ డోంట్ కమ్ అవుట్ సైడ్ అన్నెసెసరీలీ. ఇది నా అడ్వైస్. ఓకే, బయటికి వచ్చినా కూడా వేరే మాస్క్, శానిటైజర్ పెట్టుకోండి. అదంతా యూజ్ చేసుకొని మీరు ఫాలో కండి కోవిడ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, నౌ ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ జాయిన్. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో నిన్నటి వరకు మనము ఫస్ట్ స్లైడ్ షేర్ చేస్తాను. జస్ట్ సో ఐ హోప్ మీకు స్లైడ్ కనపడతా ఉంది. ఎవరైనా రెస్పాండ్ కండి. స్లైడ్ కనిపిస్తా ఉంది. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఎస్, ఓకే, వెరీ గుడ్. ఇంకొక వన్ మోర్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే, మీరు మీ ఫోన్స్ ఎక్కడైతే సిగ్నల్ బాగా వస్తూ ఉంది అక్కడ ఒక చోటు పెట్టేయండి. చేతిలో పట్టుకొని ఉండొద్దండి. అక్కడ ఏదో ఒక స్టాండ్లో కానీ ఏదైనా సపోర్ట్లో పెట్టండి. అండ్ సిగ్నల్ బాగున్న చోటు పెట్టేసి మీరు అట్లీస్ట్ నోట్ డౌన్ చేసుకోండి పాయింట్స్ ఒక నోట్స్లో, లేదా స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి, లేదా మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద
మీరు క్లాస్ మీకు పీపీటీస్ గాని, ఆ లింక్స్ నేను అన్నీ షేర్ చేస్తాను తర్వాత. ఓకే. సో, ఫస్ట్ థింగ్ మీరు సిగ్నల్ బాగున్న చోట కూర్చోండి. ఎవరికైనా ఎనీబడీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆడియో ప్రాబ్లమ్ నాకు ఇమ్మీడియేట్‌గా మెసేజ్ పెట్టండి. లేదంటే చాట్ బాక్స్‌లో లేదంటే కాల్ చేయండి. ఓకే. యాహ్! సో, ఇప్పటి వరకు మనము ఇంతకు ముందు వరకు మనం సారీ కాంతి చర్య దశ గురించి డిస్కస్ చేసినాం. సో, కిరణజన్య సంయోగక్రియలో ఫస్ట్‌ది లైట్ రియాక్షన్ ఫేజ్ కాంతి చర్య దశ. అండ్ రెండోది నిష్కాంతి చర్య దశ డార్క్ రియాక్షన్ ఫేజ్. సో, కాంతి చర్య దశ అనేది ఖచ్చితంగా సూర్యరశ్మి సమక్షంలోనే జరుగుతుంది. ఖచ్చితంగా కాంతి ఉంటేనే ఈ చర్య లైట్ రియాక్షన్ ఫేజ్ కాంతి చర్య దశ ఏదైతే ఉందో ఇది జరుగుతుంది. ఈ చర్య ద్వారా ఏమేం జరుగుతున్నాయి? ఒకటి ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఓకే. నీటి యొక్క కాంతి విచ్ఛేదనం ప్రక్రియ ద్వారా కా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. తర్వాత మనకు ఏదైతే 2 కాంతి వ్యవస్థలు ఉన్నాయి. PS1 ఒకటి అండ్ PS2 ఒకటి. ఓకే. సో, ఈ 2 కాంతి వ్యవస్థల ద్వారా మనకు ఎలక్ట్రాన్ రవాణా, ప్రోటాన్ స్థానాంతరణ ద్వారా మనకు ఏం ప్రొడ్యూస్ అవుతోంది? ఒకటి ఏటీపీ, సెకండ్ NADPH. సో, ఈ కాంతి శక్తి ఏదైతే ఉందో లైట్ ఎనర్జీ ఇది అల్టిమేట్‌గా మనకు ఏటీపీ రూపంలో శక్తి అనేది తయారైతా ఉంది కాంతి చర్య దశలో. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మొదటి దశ ఇదంతా ఎక్కడ థైలకాయిడ్‌లో జరుగుతుంది. సో, ఇది థైలకాయిడ్. సో, మనకు క్లోరోప్లాస్ట్‌లో ఈ గ్రానం ఏదైతే ఉందో ఈ థైలకాయిడ్ త్వచంలో ఇదంతా జరుగుతుంది. తర్వాత ఏటీపీ ఏదైతే తయారైందో ఆ ఏటీపీని అది విడుదల చేస్తుంది. ఎక్కడ? స్ట్రోమాల్. సో, ఇది క్లోరోప్లాస్ట్. దీని లోపల గ్రానా ఉంది. గ్రానాలో ఇది థైలకాయిడ్ త్వచంలో మొదటి కాంతిచర్య దశ జరిగిన తర్వాత ఏటీపీస్ అనేటివి ఇక్కడ ఆవరణికలు స్ట్రోమాలో విడుదలవుతాయి. ఇక్కడ నిష్కాంతి చర్య అనేది జరుగుతుంది. స్ట్రోమాలో నిష్కాంతి చర్య దశ డార్క్ రియాక్షన్ ఫేజ్ అంటుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ యొక్క స్థాపన లేదా స్వాంగీకరణ జరుగుతుంది. సో, జరిగి ఈ శక్తి ఏదైతే తయారైందో వీటిని వినియోగించుకొని CO2 అనేది మనకు కార్బోహైడ్రేట్‌గా తయారవుతుంది. C6H12 వస్తుంది. సో, ఇక్కడ మనకు లాస్ట్ టైం మనం ఇదంతా డిస్కస్ చేసినాం. ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 దెన్ అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ ఇది లాస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసింది. ఇక్కడ ఏటీపీఎస్ ద్వారా ఈ ప్రోటాన్లు ఏవైతే ఉన్నాయో తయారైనాయో ఇక్కడ ల్యూమెన్ భాగం ఇది ల్యూమెన్, ఇది థైలకాయిడ్ త్వచం, ఇది స్ట్రోమా భాగం. సో, ఇక్కడ మనకు కాంతి వ్యవస్థ 1లో ఏదైతే తయారైందో ప్రోటాన్, సో 6 ప్రోటాన్లు తయారైంది. ఒక ఎలక్ట్రాన్ రవాణా. ఈ 6 ప్రోటాన్లు ఇక్కడ ఈ ఏటీపేస్ అనే కాంప్లెక్స్ ద్వారా ఇది ఏటీపేస్ కాంప్లెక్స్ ఇది. ఇందులో ఏంటి? ఒకటి కాడ భాగం ఉంటుంది, ఒకటి తల భాగం. సో, ఈ కాడ భాగం అనేది దీన్ని CF0 అంటారు. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇవి అన్నీ ఏంటంటే ఉప ప్రమాణాలు. CF0లో ఉండే ఉప ప్రమాణాలు. ఓకే. ఇది ఒక గొట్టం లాగా ఉంటుంది. ఈ గొట్టం ద్వారా 3 ప్రోటాన్లు దీంట్లో ఎంటర్ అయ్యి అది తల భాగంలో ఉండే ఇది తల భాగం. సో, ఇది ఏంటి? CF1. ఈ తల భాగంలో కూడా ఆల్ఫా, బీటా అన్ని ఉప ప్రమాణాలు ఉంటాయి. సో, వీటిని దాటుకొని ఈ 3 ప్రోటాన్లు ఇది స్ట్రోమా భాగానికి చేరుకుంటాయి. సో, ఇది ల్యూమెన్ భాగం, ఇది స్ట్రోమా భాగం. సో, ఈ స్థానాంతరణ జరిగినప్పుడు ఏంటి? ఆ శక్తిని వినియోగించుకొని ఇక్కడ ఏడీపీ ప్లస్ ద ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇది కంబైన్ అయ్యి ఏటీపీని తయారు చేస్తుంది. ఏటీపీ అనేది తయారవుతుంది.
3 ప్రోటాన్ల స్థానాంతరణ జరిగింది. ఇక్కడ ఈ CF0 తోక భాగం, CF1 తల భాగం అనేది ఏంటంటే కప్లింగ్ ఫ్యాక్టర్ అంటాం. కప్లింగ్ ఫ్యాక్టర్ 0, కప్లింగ్ ఫ్యాక్టర్ 1. సో వీటి ద్వారా ఇది ఒక మోటార్ లాగా పనిచేస్తుంది. రోటరీ మూవ్‌మెంట్ ఉంటుంది. సో అది మూవ్ అయినప్పుడు ప్రోటాన్స్ ఇది ఎనర్జీని, శక్తిని తయారు చేసుకుంటుంది. ఆ శక్తిని వినియోగించుకొని అడినోసిన్ డైఫాస్ఫేట్ అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది ATP అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది తయారవుతుంది. ఇది కాంతి ఫాస్ఫారిలేషన్ అంటాం. ఓకే. సో ఇది అచక్రీయ పద్ధతి ద్వారా తయారయ్యే ATPs. చక్రీయ ఫాస్ఫారిలేషన్‌లో ఆల్రెడీ ఇంతకు ముందు చూసినాం మనం. ఇక్కడ ఏంటంటే చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో ఇక్కడ ATPs నేరుగా ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటి, ఒకటి ఫెరిడాక్సిన్ సైటోక్రోమ్ B6 కాంప్లెక్స్ మధ్యలో ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు ఆ విడుదలయ్యే శక్తి ద్వారా ADP-PI అనేది ATPని తయారు చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి, ఇది ఫస్ట్ ATP, సెకండ్ ATP ఇక్కడ తయారైంది. ఇది సైటోక్రోమ్ B6కి సైటోక్రోమ్ Fకి మధ్యలో జరిగే ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు ADP-PI మళ్ళీ కంబైన్ అయి ATPని తయారు చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా చక్రీయ ఎలక్ట్రాన్ రవాణాలో ఈ ATPs ఏర్పడుతున్నాయి డైరెక్ట్గా, అండ్ అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా మనకు ఇక్కడ ATPs అనేటివి ఏర్పడతాయి. ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఓకే. ఇక్కడ ATPs అనేటివి తయారు. సో ఇదే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది తాడ భాగం, CF0 ఇది తల భాగం. అండ్ ఇక్కడ మనకు 6 ప్రోటాన్లు ఏవైతే వచ్చినాయో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఈ పార్ట్లో నీటి యొక్క కాంతి విచ్ఛేదనం జరిగి మనకు 2 ప్రోటాన్లు విడుదలవుతాయి. సో ఈ 2 ప్రోటాన్లు ప్లస్ ఇక్కడ మనకు క్వినోన్ వలయం నుంచి వచ్చిన స్ట్రోమా భాగము, ఇది ల్యూమెన్ భాగము. క్వినోన్ వలయం నుంచి వచ్చిన 4 ప్రోటాన్లు, 2 + 2 ఇక్కడ 4 ప్రోటాన్లు. సో ఇవి కూడా వస్తాయి. సో ఈ 2 + ఈ 4 ఇక్కడ 6 ప్రోటాన్లు ఉంటాయి. ఓకే. ఓవరాల్ ఈ అచక్రీయ రవాణా. ఈ 6 ప్రోటాన్లు ఇక్కడ ఈ CF0 ATPase అనే కాంప్లెక్స్ ద్వారా ఈ CF0 తాడ భాగం తల భాగం ద్వారా పయనించి, అంటే ఇక్కడ 3 ప్రోటాన్లు ఒక్కసారి 3 ప్రోటాన్లు అనేటివి పయనిస్తాయి. సో అది పోయినప్పుడు ఇది అడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఆర్గానిక్ ఫాస్ఫేట్ కంబైన్ తయారు. ఇది నాన్ సైక్లిక్ అంటాం, అచక్రీయ ఎలక్ట్రాన్ కాంతి ఫాస్ఫర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రియాక్షన్. సో మనకు ATPs అనేటివి తయారైనాయి. ఆ ATPs థైలాకాయిడ్ నుంచి స్ట్రోమా రీజన్కి వచ్చేసినాయి శక్తి అనేది. సో లైట్ ఎనర్జీ ATPsగా తయారై ఇక్కడ మనకు స్ట్రోమా భాగం, ఇదంతా స్ట్రోమా భాగం కాబట్టి ఇక్కడ ATPs అనేటివి స్టోర్. సో ఇక్కడ ఇప్పుడు సెకండ్ మెయిన్ ఫేజ్ నిష్కాంతి చర్య దశ. ఇది ఏంటి, యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అని చెప్పొచ్చు, లేదా కార్బన్ అసిమిలేషన్ అని చెప్పచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన లేదంటే కార్బన్ యొక్క స్వాంగీకరణ. సో ఇది ఏంటి, బేస్డ్ ఆన్ ది ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఆబ్టైన్, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ C3 సైకిల్. సో మనకు ఈ మొదటి సెకండ్ ఫేజ్ లో ఉంది. జస్ట్ అప్పటి సో మనకు ఈ నిష్కాంతి చర్య దశలో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరిగే ఈ సిస్టంలో ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్, సో ఫస్ట్ ఏర్పడిన ఉత్పన్నం ఏదైతే ఉందో స్టేబుల్ కాంపౌండ్, అది దాన్ని బేస్ చేసుకొని వీటిని C3 సైకిల్ అని, C4 సైకిల్ అని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే C3 సైకిల్ అంటే దీన్ని మెల్విన్ కాల్విన్ అనే సైంటిస్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని C3 సైకిల్ అంటాం. C3 అంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఏర్పడిందో అది 3 కార్బన్ ప్రోడక్ట్. ఓకే, 3 కార్బన్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని C3 సైకిల్ అంటాం. సెకండ్ C4 సైకిల్. సో ఈ సైకిల్ దీన్ని హ్యాచ్ అండ్ స్లాక్ శాస్త్రవేత్తలు మనం హ్యాచ్ అండ్ స్లాక్ పథం కూడా. అయితే C4 సైకిల్లో ఏంటంటే C4 అనేది ఫస్ట్ కాంపౌండ్, స్టేబుల్ కాంపౌండ్ ఏదైతే తయారైందో అది
4 కార్బన్ కాంపౌండ్ కాబట్టి దీన్ని C4 సైకిల్, దీన్ని C3 సైకిల్. ఫస్ట్ ఏర్పడిన ప్రోడక్ట్ 3 కార్బన్, సారీ 1 బై 1 మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ C3 సైకిల్. సో C3 సైకిల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సైక్లిక్ రియాక్షన్ occurring in the dark phase of photosynthesis. సో C3 సైకిల్ అనేది ఇది ఒక చక్రీయ వలయం. ఓకే, ఇట్ ఈస్ ఏ సైక్లిక్ రియాక్షన్, చక్రీయ చర్య ఇది. సో ఏదైతే ఒక ప్రోడక్ట్ ఇక్కడ ఎంటర్ అవుతా ఉందో తిరిగి మళ్ళీ ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో అందుకే ఇది ఒక సైకిల్ లాగా ఉంది కాబట్టి దీన్ని సైక్లిక్ రియాక్షన్ అంటాం. ఇది నిష్కాంతి చర్య దశలో జరిగే ప్రక్రియ, ఓకే, ఫోటోసింథసిస్. ఇన్ దిస్ రియాక్షన్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ షుగర్స్. సో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది చక్కెరల రూపంలో తయారవుతుంది, చక్కెరలుగా తయారవుతుంది, ఉత్పన్నం. హెన్స్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కార్బన్ ఫిక్సేషన్. ఓకే, సో దీన్ని కార్బన్ స్థాపన అంట. సో కార్బన్ డైఆక్సైడ్ చక్కెరలుగా మార్పు చెందడాన్ని కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ ఫిక్సేషన్ అంట. దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ది క్యాల్విన్ సైకిల్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై మెల్విన్ క్యాల్విన్ ఇన్ క్లోరెల్లా యూనిసెల్యులర్ గ్రీన్. మొట్టమొదటిసారిగా క్యాల్విన్ ఈ C3 వలయాన్ని మెల్విన్ క్యాల్విన్ అనే శాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా క్లోరెల్లా స్పీషీస్, ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉండే ఏకకణయుతంగా ఉండే శైవలం క్లోరెల్లా అనేది, ఇందులో మొట్టమొదటిసారిగా ఈ C3 సైకిల్, ఓకే, దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి దీన్ని క్యాల్విన్ వలయం కూడా పేర్కొనడం జరిగింది. సో మెల్విన్ క్యాల్విన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ దిస్ వర్క్ ఇన్ ది ఇయర్ 1961. 1961లో క్యాల్విన్కి నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేయడం జరిగింది ఫర్ దిస్ C3 cycle. Okay. Since the first stable compound, Calvin cycle, is 3 carbon compound, the cycle is called C3 cycle. ఇందాకే సో ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాపనలో C3 సైకిల్ C4 సైకిల్ ఎందుకు అనుకున్నామంటే, మొదటి ఏర్పడ్డ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రోడక్ట్ అది 3 కార్బన్ C3 అంట, C3 సైకిల్. సో పాత్వే ఆఫ్ C3 పాత్వే గతంలో మనం చూసినట్లయితే 3 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. సో దేర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ క్యాల్విన్ సైకిల్. సో మెయిన్ స్టేజెస్ అంటాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఫిక్సేషన్ ఆర్ కార్బాక్సిలేషన్. సో మొదటి చర్య ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ ఈజ్ కార్బాక్సిలేషన్ ఆర్ కార్బన్ ఫిక్సేషన్ దశ. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిక్స్ అవుతుంది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చి రిడక్షన్, ఇది క్షయకరణ దశ. ఓకే, సో ఈ సెకండ్ స్టేజ్లో రిడక్షన్ చర్యలు అనేటివి జరుగుతాయి ఇక్కడ. సో ఫర్దర్ సో మనకు ఫస్ట్ ప్రోడక్ట్ ఏమైతే ఏర్పడింది ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం, ఇది 3 కార్బన్ కాంపౌండ్ ఉండే ప్రోడక్ట్ కాబట్టి 3PGA. ఇక్కడ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది 3 కార్బన్ ప్రోడక్ట్ కాంపౌండ్ కాబట్టి దీన్ని C3 సైకిల్. సో ఫర్దర్ ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది క్షయకరణ రిడక్షన్ చర్యలను జరుపుకొని ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా ఆర్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది, PGAL. గ్లిజరాల్డిహైడ్, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అయినా చెప్పొచ్చు, లేదా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అయినా చెప్పుకోవచ్చు. సో ఇది బికాస్ ఆఫ్ ది సెకండ్ ఫేజ్, రిడక్షన్ చర్య దశలో. మూడోది రీజనరేషన్, పునరుత్పత్తి. సో ఇది థర్డ్ ఫేజ్, రీజనరేషన్ ఆఫ్ CO2 యాక్సెప్టార్. సో ఫస్ట్ చర్యలో ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని ఈ RUBP, రిబులోజ్ 1,5-బైఫాస్ఫేట్, ఇది స్వీకరిస్తూ మనకు ప్రోడక్ట్ అనేది. సో ఇక్కడ ఏమంటే
ఈ ఆర్యుబిపి ఏదైతే ఉందో ఇది ప్రాథమిక కార్బన్ డయాక్సైడ్ గ్రహీత. సో ఇది కార్బన్ డయాక్సైడ్ ని స్వీకరిస్తూ మనకు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆర్యుబిపి ఇది మళ్ళా పునరుత్పత్తి జరగదు. అంటే ఆర్యుబిపి ఫర్దర్గా పీజీఏఎల్గా మారిన తర్వాత మళ్ళీ ఇది ఏర్పడదు. సో ఈ దశ, సో ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లేదా గ్లిజరాల్డిహైడ్ నుంచి మళ్ళీ ఆర్యుబిపి రూబిస్కోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది ఏర్పడడాన్ని ఈ ప్రక్రియను పునరుత్పత్తి దశ అంటాం, రీజనరేషన్ ఫేజ్. సో సింపుల్గా మీరు 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి కార్బన్ ఫిక్సేషన్ లేదా కార్బాక్సిలేషన్ దశ, సెకండ్ క్షయకరణ దశ, మూడోది పునరుత్పత్తి దశ. సో ఇది 1 by 1 లెటర్స్ డిస్కస్. సో ఇక్కడ ఇదంతా స్టేజ్ బై స్టేజ్ థియరిటికల్గా. ఓకే, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఫస్ట్ స్టేజ్లో 3 molecules of carbon dioxide are accepted by 3 molecules of 5 carbon compound, that is rubylose diphosphate. ఓకే, సో ఇది 3 molecules of carbon, మూడు అణువుల కార్బన్ డయాక్సైడ్, 3 అణువుల 5 కార్బన్ కాంపౌండ్ అయిన రిబిలోజ్ డైఫాస్ఫేట్ తో సంయోగం చెంది ఇక్కడ 3 అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ 6 కార్బన్ కాంపౌండ్స్ ఏర్పడుతుంది. అది ఏంటి, దిస్ ఎంజైమ్ ఇస్ catalyzed by enzyme కార్బాక్సీ డిస్మూటేజ్. సో ఇక్కడ the 3 molecules of unstable 6 carbon compound are instead of this, step by step అంటే let us discuss this. సో ఈ ఫిగర్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదివిన C3 ప్యాటర్న్. సో ఏదైతే ఇంటర్మీడియట్లో చదివినారో C3 వల్ల అదే ఫిగర్ ఇది. సో క్యాల్విన్ వల్ల ఇక్కడ 1 by 1 లెటర్స్ డిస్కస్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ట్రయాంగల్లో ఉంది కదా, సో ఇలాంటి ఆకారం, ఇది మొదటి చర్య అన్నమాట, చర్య సంఖ్య అది. సో ఫస్ట్ రియాక్షన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, 3 కార్బన్ డయాక్సైడ్ 3 అణువుల రిబిలోజ్ 1,5 బైఫాస్ఫేట్ తో సంయోగం చెందుతూ ఉంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ చర్యలో వినియోగించే ఎంజైమ్ ఏంటి, ఆర్యుబిపి కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్. షార్ట్ లో దీన్ని రుబిస్కో అంటాం, రుబిస్కో. సో రుబిస్కో ఎంజైమ్, రుబిస్కో అంటే ఆర్యుబిపి రైబిలోజ్ 1,5 బైఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్. మీరు ఇక్కడ పైన రియాక్షన్ నంబర్ చూసుకోండి, కింద ఈ పార్ట్ లో ఇక్కడ ఎంజైమ్ ఫస్ట్ నంబర్ 1, ఇది నంబర్ 1, ఆ చర్యలో పాల్గొనే ఎంజైమ్ పేరు ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు, సో అదే మనం ఈక్వేషన్ ఫార్మాట్ లో రాస్తాం, అదే వర్డ్స్ ఫార్మాట్ లో మనం దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను థియరీ పార్ట్ లో పోయే కంటే ఇక్కడ సైకిల్లో చూసినట్లయితే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మనము ఇది ఫస్ట్ రియాక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, 3, సో బ్రాకెట్ లో ఎన్ని అణువులు అనేటివి అది అణువుల సంఖ్య. సో ఇక్కడ 3 అణువుల కార్బన్ డయాక్సైడ్ 3 అణువుల ఆర్యుబిపి అంటే రిబిలోజ్ 1,5 బైఫాస్ఫేట్ తో సంయోగం చెంది 6 అణువుల పీజీఏ ఏర్పడుతూ ఉంది, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఇక్కడ ఎంజైమ్ పాల్గొంటుంది, రుబిస్కో. కింద మీరు గమనించండి, ఇక్కడ ఈ ఫస్ట్ ఎంజైమ్ రుబిస్కో, సో ఈ ఎంజైమ్ సమక్షంలో ఈ చర్య జరుగుతుంది. సో ఇంకొకటి ఏమంటే వృక్షరాజ్యంలో అత్యధికంగా లభ్యమయ్యే ఎంజైమ్ ఏదంటే, ఎక్కువ పర్సంటేజ్ లో ఉండే ఎంజైమ్ ఏదంటే అవైలబుల్ ఎంజైమ్ ఇది రుబిస్కోనే, ఇది గుర్తుపెట్టు. మోస్ట్ అబెండెంట్ ఎంజైమ్ ప్లాంట్స్ ఈజ్ రుబిస్కో. అయితే ఇది ఫస్ట్ రియాక్షన్. ఇక్కడ కార్బాక్సిలేషన్ అంటాం మేము. ఓకే, సో కార్బన్ డయాక్సైడ్ స్థాపన,
అండ్ ఇది ప్రాథమిక గ్రహీత కార్బన్ RuBP స్వీకరిస్తూ పీజీఏ ఏర్పడింది. ఇది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ సెకండ్ రియాక్షన్ ఏం జరుగుతుంది? 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆర్ అణువుల ఇది 3-ఫాస్ఫో ఎందుకు అంటున్నామంటే 3 కార్బన్ కాంపౌండ్. ఓకే, సో ఈ 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టే మనం దీన్ని C3 సైకిల్ అంటాం. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ మన పీజీఏ 3 PGA అని. ఓకే, దీన్ని C3 వలె. సో ఇక్కడ 6 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం సెకండ్ రియాక్షన్ మీరు గమనించినట్లయితే 6 అణువుల 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడతా ఉంది. సో డబుల్ అవుతాం. ఏంటి ఇక్కడ 6 అణువుల ATPని వినియోగించుకొని 6 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ప్లస్ 6 ATPs మనకు 6 అణువుల 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ప్లస్ 6 అణువుల ADP ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇది ఏర్పరుస్తాం. సో ఇది సెకండ్ రియాక్షన్. సో ఈ సెకండ్ రియాక్షన్ని ఉత్ప్రేరేపించే ఎంజైమ్ ఏంటి ఇక్కడ? ఫాస్ఫోగ్లిజరోకైనేస్. ఆల్రెడీ మనం ఎంజైమ్స్ లో చూసినాము. కైనేజ్ అనే పదం వచ్చిందంటే అది ఏ గ్రూప్ కి సంబంధించింది? ఫాస్ఫేట్ గ్రూప్, ఫాస్ఫోరిలేషన్ చర్య. సో ఇక్కడ ఫాస్ఫోగ్లిజరోకైనేస్ ఎంజైమ్ అనేది ఈ చర్యను ప్రేరేపిస్తుంది. ఇది రెండో చర్య. మూడో చర్య ఇక్కడ థర్డ్ రియాక్షన్ ఇక్కడ గమనించండి. 6 అణువుల 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తూ ఉంది. సో ఇది ఈ బాక్స్ లో మనం పెట్టినాం ఈ విధంగా. సో ఈ బాక్స్ లో మనము దీన్ని ఎందుకు పెడుతున్నామంటే ఇది ఒక పూల్. ఇక్కడ విడివిడిగా మనం దాన్ని ఫర్దర్ ఏ మాలిక్యూల్ ఎక్కడికి పోతుంది అనేది మనం డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంది. సో ఇక్కడ 6 అణువుల 1,3-బైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అయినా అనొచ్చు, లేదా 6 అణువుల ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ PGAL. సో 6 molecules of phosphoglyceraldehyde లేదా 6 molecules of glyceraldehyde 3-phosphate లేదా దీన్ని 6 molecules of G3P అంట, glyceraldehyde 3-phosphate. సో ఇది ఇక్కడే 1, 2, 3, 4, 5 and 6. ఓకే, సో ఇక్కడ ఈ థర్డ్ రియాక్షన్ మీరు గమనించినట్లయితే 6 అణువుల NADPH 6 అణువుల 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ తో సంయోగం చెందుతూ 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పరుస్తుంది. అండ్ ప్లస్ 6 అణువుల NADP నికోటినమైన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. సో ఇక్కడ మీరు ఎంజైమ్స్ చూసినట్లయితే మూడో ఎంజైమ్ ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. సో ఇది ఒక డీహైడ్రోజినేషన్ చర్య, క్షయకరణ చర్య. NADPH నుంచి H హైడ్రోజన్స్ బ్రేక్ డౌన్ అయి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కి బదిలీ అవుతా ఉంది. అండ్ ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఏర్పడతా ఉంది. అండ్ NADPH అనేది NADP గా మారుతుంది. సో ఇది ఒక డీహైడ్రోజినేషన్ చర్య కాబట్టి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ అనేది ఎంజైమ్. ఇది థర్డ్ రియాక్షన్. సో ఇది క్షయకరణ చర్య. సో ఫస్ట్ స్టేజ్ కార్బాక్సిలేషన్ చర్య జరిగింది, సెకండ్ స్టేజ్ క్షయకరణ చర్య జరిగింది. ఇక్కడ నుంచి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి మనకు మళ్ళీ ఈ RuBP అనేది ఏర్పడాలి, పునరుత్పత్తి జరగాలి. ఇక్కడ నుంచి చర్యలన్నీ జరిగే మిగతా చర్యలన్నీ పునరుత్పత్తి చర్య దశ. RuBP ఒక పునరుత్పత్తి దశ, మూడో స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ నుంచి రండి. ఓకే, ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ పూల్ ఉంది కదా, ఇందులో 1, 2 లెఫ్ట్ నుంచి నంబరింగ్ వేసుకుంటూ వస్తే 1, 2, 3, 4, 5, 6, 6th one. సో లాస్ట్ రైట్ సైడ్ లో ఉండే ఫస్ట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇక్కడ 4వ చర్య. ఇక్కడ ఏంటంటే 4వ చర్య ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక ఐసోమరైజేషన్ చర్య. ఇక్కడ మీరు నంబర్ 4 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ గ్లిజరాల్డిహైడ్ పూల్లో
ఈ సెకండ్ గ్లిజరాల్డిహైడ్ పూల్, ఫోర్త్ గ్లిజరాల్డిహైడ్ పూల్ అండ్ సిక్స్త్ గ్లిజరాల్డిహైడ్ పూల్లో సిక్స్త్ గ్లిజరాల్డిహైడ్. సో ఏదైతే ఈవెన్ నంబర్స్ ఉన్నాయో సరి సంఖ్యలు, అది సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్, ఇవి ఐసోమరైజేషన్ చర్యని జరుగుతుంది. 4వ చర్య. ఓకే, అవి ఏమి? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గా మారుతా ఉంది. డిహెచ్ఏపి అంటే డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. అండ్ ఇక్కడ ఈ ఎంజైమ్ ఏ ఎంజైమ్ పాల్గొంటా ఉందంటే ఇక్కడ ఇది ఫోర్త్ 4వ చర్యలో ఉండే ఇది ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఇది ఒక ఐసోమరైజేషన్ చర్య. సో సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఐసోమరైజేషన్ చర్యని జరుపుకొని డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గా ఏర్పడతా ఉంది. ఓకే, ఈ ఫోర్త్ రియాక్షన్. అండ్ ఇక్కడ మీరు ఈ లాస్ట్ సిక్స్త్ వన్ ఏదైతే ఉందో ఈ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, ఇది కణద్రవ్యంలోకి విడుదలైపోతుంది. సో ఎక్స్పోర్ట్ టు, ఇది చూడండి ఇక్కడ సర్కిల్లో వేస్తాము. ఇది ఏంటంటే ఎక్స్పోర్టెడ్ టు సైటోప్లాజం ఫర్ ఎక్సోసింథసిస్. సో చక్కెరల ఉత్పత్తి కోసం, ఈ నిర్మాణం కోసం ఇది కణద్రవ్యంలోకి విడుదలవుతుంది. ఏది? ఆరో గ్లిజరాల్డిహైడ్, ఆరో డైహైడ్రాక్సిటోన్ ఫాస్ఫేట్. ఓకే, సో మనకు 5 నుంచి 1 వెళ్ళిపోయింది. నా ఇక్కడ ఈ 5వ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇది ప్లస్ ఈ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. సో ఇది 5వ రియాక్షన్ ఇక్కడ. సో 5వ రియాక్షన్లో ఏంటి? ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఈ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ రెండు సంయోగం చెందుతూ ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్. ఓకే, ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్, బిస్ఫాస్ఫేట్ లేదా బైఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఒక సంయోగ క్రియ. సో ఇక్కడ ఫిఫ్త్ రియాక్షన్ అనేది ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇది ఒక లైగేషన్ చర్య అని చెప్పుకోవచ్చు. డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తో సంయోగం చెందుతూ ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ 6వ చర్య ఇక్కడ గమనించండి. దిస్ ఈజ్ ద సిక్స్త్ రియాక్షన్. ఇక్కడ ఈ ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్ ఫాస్ఫేట్ ని విడుదల చేస్తూ ఈ ఫాస్ఫోరైలేషన్ చర్యని జరుగుతుంది. అంటే ఫాస్ఫేట్ ని 1,6-బైఫాస్ఫేట్ లో ఫాస్ఫేట్ ఆ గ్రూప్ ని విడుదల చేస్తూ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఈ సిక్స్త్ రియాక్షన్ ని ప్రేరేపించే ఎంజైమ్ ఏంటంటే ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్. ఓకే, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేటేజ్. సో ఇది ఫాస్ఫోరైలేషన్ చర్య, డిఫాస్ఫోరైలేషన్ చర్య. ఈ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా మార్పు చెందుతుంది. ఫాస్ఫేట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది సిక్స్త్ రియాక్షన్. 7వ చర్య వచ్చి ఇక్కడ 7th రియాక్షన్. ఇక్కడ సో ఇక్కడ ఇది ఒక సంయోగ క్రియ. ఇక్కడ ఈ ఫ్రక్టోజ్ 1,6-బైఫాస్ఫేట్ ఇక్కడ 3వ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తో సంయోగం చెంది మనకు 2 ప్రోడక్ట్స్ ఏర్పడుతుంది. ఒకటి ఇది అండ్ సెకండ్ వన్ ఇది. అవి ఏంటి? ఒకటి ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఏర్పడతా ఉంది, ఇంకొకటి జైలూలోజ్ 5-ఫాస్ఫేట్ ఏర్పడతాం. సో 7వ చర్య ఏంటి? ఇది ఒక కండెన్సేషన్ రియాక్షన్. ఓకే, సంయోగ క్రియ. ఏదైతే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ తో సంయోగం చెందుతూ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ని జైలూలోజ్ 5-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. దీన్ని ఉత్ప్రేరేపించే ఎంజైమ్ ఏంటంటే ఇక్కడ కింద చూడండి, ట్రాన్స్కీటోలేజ్. 7వ చర్యను కెటలైజ్ లేనప్పుడు ఉత్ప్రేరేపించే ఎంజైమ్ ట్రాన్స్కీటోలేజ్. తర్వాత 8th రియాక్షన్. ఇక్కడ 8వ రియాక్షన్. ఇక్కడ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ మనకు ఫస్ట్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ ఏదైతే ఏర్పడిందో దీంతో సంయోగం చెంది సూడోహెప్టులోజ్ 1,5-బైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇది 8వ చర్య. ఎంజైమ్ ఏంటి ఇక్కడ?
ఆల్డోలేస్. ఓకే, ఇది కూడా ఒక సంయోగ క్రియ. సో డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్తో సంయోగం చెందుతూ సూడో ఎప్టులోజ్ 17 బైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఈ 8వ చర్యను ఉత్ప్రేరేపించే ఎంజైమ్ ఆల్డోలేస్. ఇక్కడ ఈ సూడో ఎప్టులోజ్ బైఫాస్ఫేట్ 17 బైఫాస్ఫేట్ అనేది దీనికంటే ముందు ఒక 10th రియాక్షన్ ఉంది. ఆ 10th రియాక్షన్ సారీ 9th రియాక్షన్ ఉంది. సో ఆ 9th రియాక్షన్ ఏంది? ట్రాన్స్ కీటోలేజ్. ఇక్కడ సో ఇక్కడ ఈ సూడో ఎప్టులోజ్ 17 బైఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇది డీఫాస్ఫారిలేషన్ చర్యను జరుపుకుంటా ఉంది. ఓకే, సో ఇక్కడ సూడో ఎప్టులోజ్ 7 ఫాస్ఫేట్ గ్రూప్ ని బ్రేక్ డౌన్ చేస్తూ సూడో ఎప్టులోజ్ 7 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఈ చర్యను ప్రేరేపించే ఎంజైమ్ ఇది 9th రియాక్షన్ 10 11 ఉంది. ఇక్కడ 11th ఎంజైమ్ చూడండి మీరు, సూడో ఎప్టులోజ్ 17 బిస్ఫాస్ఫేటేజ్. ఓకే, ఫాస్ఫేట్ గ్రూప్ ని విడుదల చేస్తా ఉంది బ్రేక్ డౌన్ చేసి. ఇక్కడ సూడో ఎప్టులోజ్ 17 బిస్ఫాస్ఫేటేజ్ నుంచి ఫాస్ఫేట్ గ్రూప్ రిలీజ్ అయ్యి సూడో ఎప్టులోజ్ 17 బిస్ఫాస్ఫేట్ సూడో ఎప్టులోజ్ 7 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ దీన్ని ప్రేరేపించే ఎంజైమ్ బిస్ఫాస్ఫేటేజ్ సూడో ఎప్టులోజ్ 17 బిస్ఫాస్ఫేటేజ్. నెక్స్ట్ రియాక్షన్ చూసినట్లయితే 9th రియాక్షన్, ఇక్కడ సూడో ఎప్టులోజ్ 7 బిస్ఫాస్ఫేటేజ్ ఈ ఫస్ట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ తో సంయోగం చెందుతూ ఇది 2 ప్రోడక్ట్ ని ఏర్పరుస్తుంది. ఏంటవి? రైబులోజ్ 5 ఫాస్ఫేట్ ఒకటి, జైలులోజ్ 5 ఫాస్ఫేట్ ఒకటి. ఓకే, సో ఇది ఒక సారీ 9th రియాక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక బ్రేక్ డౌన్ రియాక్షన్. ఏదైతే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ సూడో ఎప్టులోజ్ 7 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ గా జైలులోజ్ 5 ఫాస్ఫేట్ గా బ్రేక్ డౌన్ అవుతాయి. అండ్ ఈ ఎంజైమ్ ని ఈ చర్యను ప్రేరేపించే ఎంజైమ్ ట్రాన్స్ కీటోలేజ్ 9th ఎంజైమ్. నెక్స్ట్ నంబర్ 10th రియాక్షన్ ఏంటంటే ఈ జైలులోజ్ 5 ఫాస్ఫేట్. ఇక్కడ 9th రియాక్షన్ లో ఏర్పడిన జైలులోజ్ 5 ఫాస్ఫేట్ ఈ 7th రియాక్షన్ లో ఏర్పడిన ఇక్కడ 7వ చర్యలో ఏర్పడిన జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఈ రెండు, ఇక్కడ నంబర్ 10 ఉంది, ఇక్కడ నంబర్ 10, ఈ రెండు రైబులోజ్ 5 ఫాస్ఫేట్ గా ఏర్పడుతుంది. సో ఇది ఒక ఐసోమరైజేషన్ చర్య నంబర్ 10. సో నంబర్ 10 ఎంజైమ్ మీరు చూడండి, ఇక్కడ నంబర్ 10 అదేంటి? రైబులోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్. సో మనం ఎంజైమ్స్ లో చూసుకున్నాము, ఐసోమరైజేషన్ కానీ ఎపిమరైజేషన్ కానీ రెండు సేమ్. ఓకే, వాటి ఐసోమర్స్ అన్నమాట, డూప్లికేట్. సో జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అన్న ఒకటే, రైబులోజ్ 5 ఫాస్ఫేట్ అన్న ఒకటే, వాటి కార్బన్ స్ట్రక్చరింగ్ లో మార్పు ఉంటుంది అంతే, కెమికలీ రెండు సేమ్. సో ఇక్కడ 10th రియాక్షన్ లో ఇక్కడ మనకు 9th రియాక్షన్ లో వచ్చిన జైలులోజ్ 5 ఫాస్ఫేట్ 7th రియాక్షన్ లో వచ్చిన జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఇక్కడ రైబులోజ్ 5 ఫాస్ఫేట్ గా ఎపిమరైజేషన్ చర్యను జరుపుకొని రైబులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ పాల్గొనే ఎంజైమ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ రైబులోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్. నెక్స్ట్ 12th రియాక్షన్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు 9th రియాక్షన్ లో వచ్చిన రైబోజ్ 5 ఫాస్ఫేట్. సో రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రిబులోజ్ 5 ఫాస్ఫేట్ గా ఐసోమరైజేషన్ చర్యని జరుపుకుంటుంది. రైబోజ్ 5 ఫాస్ఫేట్ అన్న ఒకటి, రిబులోజ్ 5 ఫాస్ఫేట్ అన్న ఒకటి. 12th రియాక్షన్ ఇక్కడ మీరు గమనించవచ్చు, 12th ఎంజైమ్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఓకే, ఇది ఒక ఐసోమరైజేషన్ చర్య. సో మనకు ఈ 10th రియాక్షన్ నుంచి 12th రియాక్షన్ నుంచి ఇక్కడ 3 అణువుల రైబులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఏర్పడతా ఉంది. సో లాస్ట్ రియాక్షన్ 13వ చర్య ఇక్కడ ఫాస్ఫారిలేషన్ చర్య. ఇది ఇక్కడ 3 అణువుల రైబులోజ్ 5 ఫాస్ఫేట్ 3 అణువుల ఏటీపీని వినియోగించుకొని రైబులోజ్ 1,5 బైఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. మనకు ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే
అదస్థ పదార్థం ఏదైతే చర్యలో పాల్గొనిందో రైబిలోజ్ 15 బైఫాస్ఫేట్ అది పునరుత్పత్తి అయింది. ఎట్లా 3 అణువుల రైబిలోజ్ 5 ఫాస్ఫేట్ 3 అణువుల ఏటీపీని వినియోగించుకొని 3 అణువుల రైబిలోజ్ 15 బైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. అలాంగ్ విత్ 3 అణువుల ఏడీపీ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. సో ఇది 13వ చర్య, ఇది ఫాస్ఫరిలేషన్ చర్య. ఈ 13వ చర్యను ప్రేరేపించే ఎంజైమ్ ఇక్కడ మీరు గమనించవచ్చు 13th ఎంజైమ్ రిబులోజ్ 5 ఫాస్ఫేట్ కైనేజ్. ఓకే, సో ఇది 13th రియాక్షన్. సో ఈ విధంగా మనకు మన పునరుత్పత్తి అయింది. సో మనకు C3 సైకిల్లో ఉండే 3 స్టేజెస్. సో ఇది బ్రీఫ్గా చూసినట్లయితే మనకు ఫస్ట్ రియాక్షన్ 3 అణువుల కార్బన్ డయాక్సైడ్ ని స్వీకరిస్తూ 3 అణువుల 1,3 బిస్ఫాస్ఫో 13 3 అణువుల 15 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ రిబులోజ్ 15 బిస్ఫాస్ఫేట్ అనేది RUBP అంటాం దాంట్లో. ఇది ప్రాథమిక CO2 గ్రహీత. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ కార్బన్ ఫిక్సేషన్ స్టేజ్. సంయోగం చెందుతూ మనకు 3PGA 3 కార్బన్ అణువులు ఉంటే 3 గ్లిజరాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. సో గ్లిజరిక్ ఆమ్లం. నెక్స్ట్ ఈ సెకండ్ ఫేజ్. ఓకే, ఇది. సో ఈ సెకండ్ ఫేజ్ ఏంటి? క్షయకరణ చర్య. ఇక్కడ 3PGA ఇక్కడ నుంచి అది 1 ఫాస్ఫరిలేషన్ చర్యను జరుపుకునే 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడటం. ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ అనేది గ్లిజరేట్ అనేది బ్రేక్ డౌన్ అయి క్షయకరణ చర్యను జరుపుకుని గ్లిజరాల్డిహైడ్ 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఏర్పడటం. ఓకే, ఈ గ్లిజరాల్డిహైడ్లో ఒక G3P బయటికి కణద్రవ్యంలో విడుదలవుతుంది చక్కెరల నిర్మాణం కోసం. మిగతా 5 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇక్కడ నుంచి అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది క్షయకరణ చర్య దశ. ఇప్పుడు మిగతా 5 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మళ్ళీ అది 3 అణువుల రిబులోజ్ 15 బిస్ఫాస్ఫేట్ ని పునరుత్పత్తి చేసుకోవాలి. సో అది 3వ దశ. రీజనరేషన్ ఆఫ్ CO2 acceptor, that is RUT. సో ఇది C3 సైకిల్. సో ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది. మీరు రాసేటప్పుడు ఎగ్జామ్లో ఈ విధంగా రాయాలి, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్ అక్కడ ఏంటి, అదస్థ పదార్థాలు ఏంటి. ఓకే, సో అక్కడ అదస్థ పదార్థాలు రాయాలా, ఏడీపీస్ ఉంటే ఏడీపీ డిహెచ్ఏపీ రాయాలా, ఎంజైమ్ పేరు రాయాలా, ఈ సమీకరణం ఉత్పన్నం ఏంటి రాయాలి. అండ్ వర్డ్స్లో మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో మీరు ఒకసారి మీరు ఇది చూసినట్లయితే డీటెయిల్డ్ స్ట్రక్చర్ నాకు C3 సైకిల్, అండ్ ఇది జస్ట్ బ్రీఫ్గా స్ట్రక్చర్ C3 సైకిల్ స్ట్రక్చర్. ఓకే, సో టుడే ఐ ఎండ్ హియర్ C3 సైకిల్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ మనము C4 సైకిల్ మరియు క్యాన్ సైకిల్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనకు హార్డ్లీ 1 minute ఉంది. సో ప్లీజ్ మీ వీడియోస్ ఆన్ చేసుకోండి ఒకసారి, ఆల్ ఆఫ్ యూ. నేను అది స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మీ వీడియోస్ ఆన్ చేయండి ఫర్ స్క్రీన్ షాట్. వెంకటేష్, గణేష్, హిందూ, లావణ్య, శ్రావణి,